ఒక్కసారి ప్రార్థన చేస్తే సరిపోదండి, మరలా చేయాలి. ఉదయకాలం లేచి చేయాలి. కఠినమైన సమస్య ఉంది కదా, ప్రార్థనను కూడా మీరు ఏం చేయాలా? కఠినంగా చేయాలి. గుడ్డివాడు ఏం చేశాడు? రోడ్డు సైడ్ కూర్చున్నాడు, దేవుడు రావడం చూశాడు, గమనించాడు. అతను గుడ్డివాడు కదా, అయినా మొరపెట్టుకున్నాడు. అతన్ని గదిరిచ్చారు, అయినా మొరపెట్టుకున్నాడు. మళ్ళీ ఊరుకోమన్నారు, అయినా మొరపెట్టు. దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే అప్పుడు యేసయ్య వచ్చి నేను నీకు ఏమి. ఇప్పుడు అర్థమైందా ఎన్నిసార్లు మొరపెట్టుకోవాలండి మనము? ఈ స్త్రీ లాస్ట్కి ఏం రాశారండి? ఎలీషాకు మొరపెట్టగా. షీ వాజ్ నాట్ జస్ట్ ఆస్కింగ్, షీ వాజ్ నాట్ జస్ట్ పుట్టింగ్ అ పిటిషన్. ఆ పిటిషన్ పెట్టి ఉత్తరం రాసి ఆయనకు ఫార్వర్డ్ చేయట్లేదండి. ఈమె అక్కడ కూర్చొని ఏడుస్తుంది, అక్కడ కూర్చొని దుఃఖపడుతుంది, అక్కడ కూర్చొని మొరపెట్టుకుంటుంది, మూలుగుతుంది.